బాగుంది. సీనియర్ యాక్టర్గా ఒక ఈ మార్పు వస్తున్నప్పుడు స్టార్టింగ్ నుంచి కంటే కూడా స్టేజ్కి వచ్చేటప్పటికి, ఎండింగ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఒక స్టార్గా కంటే ఒక పొలిటికల్ స్ట్రాటజీ టైంలో బాగుంది, చాలా బాగుంది. కాకపోతే సెకండ్ పార్ట్ ఇంకా బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. చాలా బాగుంది. క్రిష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే కొంచెం ఎంట్రన్స్ అంతే, అతనిది ఇంట్రడ్యూస్ అంతే. మీ మామగారు పార్టీ పెడుతున్నారంట కానీ అసెంబ్లీలో అడగడం అంతే, ఒక సీన్ అంతే, అంతకంటే ఏం లేదు. రాజశేఖర రెడ్డి గారిని ఇంట్రడ్యూస్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు మన ఎన్టీ రామారావు గారికి, ఇంకా అంతే, అంతకంటే ఏం లేదు. మ్యూజిక్ అంటే మ్యూజికల్ కాదు కదా, హిస్టారికల్ మన బయోపిక్ కాబట్టి దానికంటే కూడా కొంచెం నిజాలు చెప్పడానికి ఎక్కువ ప్రయత్నం చేసినట్టు ఉంది. చాలా బాగుంది సినిమా మాత్రం. పార్ట్ 2 చాలా బాగుంటుంది అనుకుంటున్నాం, ఎందుకంటే యాంగ్జైటీ దాని మీదనే అనమాట. ఓకే, థ్యాంక్ యూ. బాగుందండి. జై ఎన్టీఆర్. బాగుందండి, చాలా బాగుంది. బాగుంది. బాలకృష్ణ గారు బాగుంది. బాలకృష్ణ గారిది గెటప్ ఎన్టీఆర్ సేమ్ ఎన్టీఆర్ గెటప్లో ఉంది. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. అందులో రాజశేఖర రెడ్డి గారిది కూడా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్లో చాలా బాగుంది. వాళ్ళిద్దరు చంద్రబాబు నాయుడు కానీ రాజశేఖర రెడ్డి గారిది కానీ ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. సార్ సెకండ్ పార్ట్ కూడా ఎట్లా ఉంటుందని చూడాలి మనం. నో వర్డ్స్ అన్న. జై బాలయ్య. బాగుందన్న, సూపర్. జై బాలయ్య. బాగుంది, నిజంగా బాగుంది. నైస్, చాలా బాగుంది. సూపర్, ఫెంటాస్టిక్, చాలా బాగుంది. ఎన్టీఆర్ని చూస్తున్నట్టుంది అంతే. అల్టిమేట్ అసలు ఆయన కృష్ణుడై వస్తుంటే మేము చూడలేదు కానీ ఆయన్ని అసలు అల్టిమేట్ అంతే, ఇంకేం చెప్పలేము. నో వర్డ్స్. సూపర్ తను కూడా చాలా బాగా చేసింది. అల్టిమేట్. బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ చాలా బాగుంది. అల్టిమేట్. ఇంకా ఆయన గురించి చెప్పలేము, సినిమా చెప్తుంది, మనం చెప్పలేము. వాట్ ఈజ్ పాలిటిక్స్ అనేది ఆయనది నెక్స్ట్ చూడొచ్చు. క్యూరియస్గా ఉంది. యా, సూపర్ ఉందమ్మా. రెండోసారి చూస్తున్నా ఈ సినిమా, నిజంగా బాగుంది. ఆ కాన్సెప్ట్ వచ్చింది, పేదల కోసం కాన్సెప్ట్. ఒక మహానాయకుని కంటే మించిన స్టోరీ మొత్తం డెవలప్ చేసి తీసిన డైరెక్టర్ రాధాకృష్ణ గారికి హ్యాట్స్ ఆఫ్. ఈ తరంకు కరెక్ట్ చూసే పిక్చర్ ఇది. అంటే ఆ తరాల నుండి ఇప్పటివరకు రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఎవరు ఎక్కడ అంటే కష్టపడితే ఎక్కడి వరకు అయినా సాధించగలం అనేది ఆ డైరెక్టర్ గొప్పతనాన్ని మెచ్చుకోవచ్చు. అంత పెద్ద మహానాయకుని ఒక జీవిత కథను తీయకుండా ఒక కామన్ పీపుల్గా చూపించడం గొప్పతనం. అది చాలా హ్యాట్స్ ఆఫ్ రాధాకృష్ణ గారికి, డైరెక్టర్ గారికి. కానీ బాలకృష్ణ కూడా సేమ్ తండ్రిని మించిన యాక్టింగ్ చేశాడు. మంచి నటన, మంచి మ్యూజిక్ ఉంది, ఎడిటింగ్ బాగుంది, చాలా బాగా అనిపించింది సినిమా. గెటబుల్ హైలైట్స్ పాత తరాలు ఎలా అయితే తీశారో షూటింగ్ లొకేషన్స్ కానీ ఇప్పటి తరం చూసి ఆనందించాలి. అంటే అప్పుడు అంత కష్టపడ్డారు సినిమా విలువల కోసం, ప్లస్ రాజకీయాలకు ఎంటర్ అవుతుండు. నెక్స్ట్ ఆ పాట వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది పబ్లిక్ ఎక్కడ దిగజారిపోయింది, సినిమా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది. చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది. మాత్రం అసలు ఒరిజినల్ స్టోరీలా చూసిన వాటిలలో ఇది హైలైట్. మహానుభావుడు, కథానాయకుడు మహానుభావుడే. అంత పెద్ద ఫిగర్ సినిమా ఫీల్డ్లో ఇంతవరకు ఎవరు లేరు, రారు, ఎవరు తీయరు. తీసినంత కలుషితమే. ఒరిజినల్ అంటే ఒరిజినల్గా ఉంది. ఆయన వ్యక్తి 12 మంది సంతానం మామూలు విషయం కాదు. కొడుకులు ఎంతమంది, 8 మంది కొడుకులు, 4 బిడ్డలన ఎలా ఉండాలో అలా ఉన్నాడు. కాంప్రమైజ్ కాకుండా బతికిన మహనీయుడు, మహోన్నత వ్యక్తి. అంతని మహానుభావుడు. అసలు ఇంతవరకు అయితే నేను ఇంతవరకు నేను చెప్తున్నా, 3 తరాల నుంచి సినిమాలు చూస్తున్నాం. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ 3 తరాలు చూస్తాం. 4వ తరం వచ్చింది, ఓకే. కానీ మీరు కూడా చూడాలి. నెక్స్ట్ పెద్ద ఆయనకి దండం, తర్వాత తరానికి దండమే, 3వ తరానికి దండమే. ఇంతమంది హీరోలు తెలుగు సినిమా ప్రేమికుడు చూడాలి. అభిమానులు కాదు, ఎన్టీఆర్ అభిమాని, ఏఎన్ఆర్ అభిమాను, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కాదు, ఫ్యామిలీ. తెలుగు సినిమా ప్రతి తెలుగు ప్రేక్షకుడు చూడాలి, ముందు తరానికి చూపించాలి. తప్పనిసరిగా మీరు కూడా ఫుల్ ఎంకరేజ్ చేయాలి. మీరు చూసారా లేదు నాకు నమ్మకలేదు, చూసారా? మరి చూసి కూడా ఇంకెందుకు మా ఫేస్లో ఆనందం, మామూలు ఆనందమా? జై ఎన్టీఆర్, జై బాలకృష్ణ, జై ఎన్టీఆర్, జై బాలకృష్ణ, జై ఎన్టీఆర్. పెద్ద ఆయన అభిమానం, చిన్న ఒక కుటుంబం కోసం జూనియర్ ఎన్టీఆర్ కూడా వీరాభిమానులు, మామూలు కాదు. కుటుంబం దిగిపోయింది. దయచేసి మీరు బాగా ఎంకరేజ్ చేయండి, ఓకేనా? ఒక కుటుంబం కోసం కూడా ఎన్టీ రామారావు భార్య కూడా అంతమంది పిల్లల్లా కూడా అంత విసుగు పడకుండా అంత ఎంకరేజ్మెంట్ చేసింది. ఈ తరం వాళ్ళకి అది లేదు, రాదు,
చూడాలి ఖాళీ ఏది మనం గత అంటే పాత తరం ఏంటి అని చూడడానికైనా ఈ సినిమా ఫ్యామిలీతో చూడాలి ప్రతి ఒక్కరు. చాలా హైట్స్ ఆఫ్, చాలా బాగా ఇచ్చాడు. డైరెక్టర్ గారికి మాత్రం 100% ఇలా అబ్బా అబ్బా నేను ఊహించుకోలే. దీన్ని ఎవరు తేజది ముందుకు వచ్చాడు, బ్యాక్ వెళ్ళిపోయాడు. ఎంత పెద్ద ధైర్యవంతం, అంత పెద్ద ధైర్యవంతం. నేను ఇంతవరకు చూడలే. శాతకర్ణి ఏమో అనుకున్నాం, అది కొంత మనకు తెలియని హిస్టారికల్ శాతకర్ణి. అలా తీసిన ఆయన సినిమా ప్రతిది హైలైట్, ప్రతిది ఇప్పటివరకు ఆయన ఎక్కడ ఫెయిల్ కాలే, అసలు ఛాన్సే లేదు అక్కడ. వందే జగద్గురం తక్కువ సినిమా కాదు అది, ఎవరు తీయరు అది. కంచే మామూలు సినిమా కాదు అది. ఇది అయితే నిజంగా చెప్తున్నా, అసలు ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా ఫస్ట్ డేకే ఇట్లా పబ్లిక్ లేదు అంటే నేను ఇంతవరకు అప్సెట్ అవుతున్నా. నేను అసలు ఏంటి పబ్లిక్ ఏం కావాలి ఇంకా? ఈ తరం వద్దా, పాత తరం వద్దా? అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ షూటింగ్ లొకేషన్స్, తాళ్ళ మీద ఆ మైక్లు, ఆ లైట్లు, అబ్బా 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 అబ్బా. డైరెక్టర్ గారికి 1000% ఎంతమంది డైరెక్టర్ ఎన్ని తీసినా క్రిష్ గారికి మాత్రం నేను హైట్స్ ఆఫ్. చాలా చాలా థ్యాంక్ యూ. సూపర్ సినిమా మాత్రం అద్భుతంగా ఉంది. మళ్ళీ ఎన్టీ రామారావుని ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి ఫీలు సినిమా థియేటర్లో కలుగుతుంది అన్నట్టు. నిజంగా బాలకృష్ణ 2-3 దుక్కుల్లో డిట్టో ఎన్టీ రామారావు ఒకటి కృష్ణుడి వేషం వచ్చినప్పుడు, తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తున్నప్పుడు మాత్రం సేమ్ అసలు ఆత్మను ఎన్టీ రామారావు రూపాన్ని ఆత్మను రెండూ చూస్తున్నట్టుగా అనిపించింది అన్నట్టు. నిజంగా ఎన్టీ రామారావు జీవితం మన తెలుగు యువతకే కాదు దేశం మొత్తం ఆ వ్యక్తిత్వం నిజంగా ఆదర్శవంతమైనటువంటిది. నీతిగా నిజాయితీగా చాలామంది ఏంటంటే నీతిగా ఉంటే కష్టాలు ఎదురైతాయి అని చెప్పి అనుకుంటారు, అప్పుడే నిరాశ పడిపోతారు. ఎన్టీ రామారావు జీవితంలో కూడా అటువంటి సందర్భాలు వచ్చినా కానీ ఆ నిజాయితీని, నిబద్ధతను, క్రమశిక్షణను కాపాడుకున్నాడు. కాబట్టి దేశం గర్వించదగ్గటువంటి రాజకీయ నాయకుడేండు. తెలుగు జాతి పేరు నిలబెట్టి అద్భుతంగా తెలుగుదేశం పార్టీని పెట్టి అనేక మంది కార్యకర్తలను తీసుకొచ్చి అస్థిరంగా ఉన్నటువంటి రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్లో స్థిరంగా చేసిండు. నిజంగా ఆ సినిమా చూస్తుంటే మళ్ళీ ఆయన తరానికి పోయి ఆ క్షణాలన్నీ మనం కూడా అనుభవిస్తున్నాం అతనితో పాటు అన్నట్టుగా అనిపించింది. నిజంగా ఎన్టీఆర్ జీవితాన్ని తీయాలని ఇంకా టైం పడుతుంది అనుకుంటా, కానీ చాలా 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 విషయాలు క్లుప్తం చేసి తీశారు. నిజంగా కృషి గారికి హ్యాట్సప్ చెప్పవచ్చు. ఈ ధైర్యం చేసినటువంటి బాలకృష్ణ గారికి కూడా నిజంగా హ్యాట్సప్ చేయొచ్చు. నెక్స్ట్ బాలకృష్ణ గారు పాత్ర కాకుండా ఏఎన్ఆర్ గారి పాత్ర కూడా ఉంది. వాళ్ళిద్దరి మధ్య సన్నిహితం కానీ సుమంత్ గారు కానీ ఎలా ఉంది? మీరు బాగానే గుర్తు చేశారండి. అక్కినేని నాగేశ్వరరావు తోటి నటుడు అతన్ని కూడా కలుపుకుంటూ ఆ సామరస్యం ఉంది చూసారా, ఈ రోజుల్లో ఉందో లేదో నాకు అనిపించట్లేదు. ఒక్కోసారి చూస్తే ఈ మధ్య ఒకటి రీసెంట్గా జరుగుతుంది, కానీ ఆ స్థితిలో ఉండి కూడా వాళ్ళు ఆ బంధాన్ని, ఆ తెలుగు ప్రజల కొరకు మనం ఏదో ఒకటి చేయాలన్నటువంటి తాత్పర్యం నిజంగా అద్భుతం. ఈ రోజుల్లో ఏంటంటే పదవి కోసం ఏదేదో చేసుకుంటారు, ఏదేదో వ్యవహారాలు వ్యంగ్యాలు అవన్నీ విసురుకుంటారు. కానీ ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారిని మెచ్చుకోవచ్చు, అటు కలపపోయేటువంటి ఎన్టీ రామారావు గారిని నిజంగా మెచ్చుకోవచ్చు. నిజంగా ఇప్పుడు మనం మహానటి చూసాము, దాంట్లో సావిత్రి గారి పాత్రలో కీర్తి సురేష్ గారు బాగా మనకి అలవాటైపోయారు. ఇప్పుడు దీంట్లో నిత్య మీనన్న గారిని చూస్తుంటే మనకి ఆ ఫీల్ కొంచెం మిస్ అయింది అనిపించచ్చా, లేకపోతే ఆవిడ పాత్రలో ఆవిడని ఊహించుకోగలమా? ఒక వాస్తవ కాన్సెప్ట్ అద్భుతంగా చిత్రీకరించారు. ఆమె క్షీణిస్తున్నటువంటి సందర్భాన్ని సున్నితంగా టచ్ చేశారు. వాళ్ళు అటువంటి సిచ్యువేషన్ చాలామంది అయితే అది ఇదని వ్యంగ్యంగా విమర్శిస్తారు, కానీ ఆమెను సరిచేయడం కోసం ఏఎన్ఆర్ గారు అయితేంది, మన ఎన్టీ రామారావు గారు అయితేంది మంచిగా అంటే ఒక మంచి అభిమానం మనం చెడిపోతుంది అంటే ఆగమై కాబోతుంది అన్నటువంటి విషయాన్ని వాళ్ళు బాగు చేయాలి. నేను కాదు అంటే మీ నటులు మాతో పాటు మాతో ఉన్నటువంటి సరౌండింగ్స్ కూడా మంచిగా ఉండాలి అనేటువంటి ఆమెను నిజంగా ఆ కృషికు వచ్చినటువంటి తాటుకు నిజంగా ఇంకా వాస్తవ పరిస్థితి ఇదే ఎట్లుందంటే వాస్తవ పరిస్థితులు ఇంకా చాలా మోటివేట్ చేసి ఉంటారు అనుకుంటా నాకు తెలిసి అయితే. కానీ నిజంగా ఎన్టీ రామారావు జీవిత చరిత్రను ఇప్పుడు మేము చూస్తున్నాం, నేను వాస్తవానికి చూడలే. 84 అంటే అప్పుడు మనం పుట్టినటువంటి సందర్భం కావచ్చు, కానీ అద్భుతం. ఎన్టీ రామారావు నిజంగా చాలా అద్భుతం అన్నట్టు. బాలకృష్ణ గారిని మెచ్చుకోవచ్చు, ఈ డైరెక్ట్ చేసినటువంటి కృషి గారిని నిజంగా మెచ్చుకోవచ్చు. మహానాయకుడు తెలుగుదేశం పార్టీని అనౌన్స్ చేయగానే అక్కడితో ఫ్రీజ్ చేశాడు. ఇక నెక్స్ట్ మహానాయకుడు ఎలా ఏ లెవెల్లో ఉండబోతుంది అనుకో? ఇప్పుడు
మహానాయకుడు యొక్క సినిమాకు ఇంట్రడక్షన్ ఇచ్చారు కదా, నిజంగా ఆ సీన్లో బాలకృష్ణ గారు అయితే డిట్టో ఎన్టీ రామారావు అసలు ఆ రూపం కానీ హావభావాలు కానీ పూర్తిగా వచ్చేసినట్టు అనిపించింది అన్నట్టు. దాని ద్వారా ఇంకా నెక్స్ట్ పార్ట్ వస్తే అది కూడా చూద్దాం అన్నటువంటి ఈగర్తో ఉన్నాను. చాలామంది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్న టైం కాబట్టి ఏదో జనాల్ని ఎరవేయడానికి ఇలాంటివి వస్తాయని చెప్పి స్టాక్ అయితే వినపడుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఇప్పుడు ఆ ఎన్టీ రామారావు గారి వ్యక్తిత్వమే మన తెలుగు జాతి యొక్క పేరును ఢిల్లీ గద్దె మీద కూడా వినిపించేట్టుగా ఇందాక ఒక అద్భుతమైన కృషి గారు పెట్టారు. మేము మద్రాసులం కాదు, తెలుగు వాళ్ళం, మాకు ఒక ఆత్మ అభిమానం ఉంది, మేము తెలుగు వాళ్ళం అంటుండే. దాన్ని నిలబెట్టింది వాళ్ళు. కంపల్సరీ ఆ వ్యక్తిత్వాన్ని బట్టి కూడా ఇంకా చాలా తరాల వరకు ఎన్టీఆర్ గారు ఉంటారు. ఆ సినిమా తీసినటువంటి బాలకృష్ణ గారి పేరు ఉంటుంది. అది తీసినటువంటి కృషికు ఇంకా మంచి అవకాశాలు వస్తాయి. కంపల్సరీ ఆ బయోపిక్ అనగా సినిమాల్లో మంచి గుర్తింపు అనేది వస్తుంది.